ఆడపిల్లలకే ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాల్సింది, ఏ విషయంలో కూడా ఆడపిల్లలు తక్కువ కాదు. కానీ వాళ్ళకు మెరుగైన అవకాశాలు ఇవ్వడం, రైట్ టైంలో వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళని ఎక్కడికక్కడగా ఎంకరేజ్ చేయగలిగితే బ్రహ్మాండంగా విజయాలు సాధించే పరిస్థితికి వస్తారు. ఈ కార్యక్రమం కోసం ఎంత డబ్బులైనా ఆ డబ్బులంతా గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తాం. వడ్డీ అంతా గవర్నమెంటే కడతాం. అది 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, ఎంతైనా సరే కడతాం. ఎన్ని వేల కోట్లను ఖర్చు పెడతాం. ఆ పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడి, ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టే పెట్టుబడి. ఈ పెట్టుబడి వల్ల ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కూడా సైమల్టేనియస్గా ఇప్పటి నుంచే ఈ హై స్కూల్లో ఉన్నప్పుడే పిల్లలు ఒక ప్లానింగ్ చేసుకునే అవకాశం వస్తుంది. నేను పెద్ద అయితే ఈరోజు మనం చూస్తున్నాం. ఒకప్పుడు నేను ఐటీ చదువుకోమంటే అందరూ నవ్వారు. ఐటీ ఏంటి అని మాట్లాడేది, అదేంటి, అది ఎక్కడుందని మాట్లాడారు. ఆ రోజు నేను ప్రపంచం అంతా తిరిగి చెప్పాను, ఐటీ వల్ల మీ జీవితాల్లో మార్పు వస్తుంది. మీ పిల్లలకి ఎంత భూమి ఇస్తారనేది ముఖ్యం కాదు, ఎంత డబ్బులు ఇస్తారనేది ముఖ్యం కాదు, ఎంత బాగా చదివిస్తారనేది చాలా ముఖ్యం. ఆ చదువు వాళ్ళ ప్రయోజకులు చేస్తుంది. మీరిచ్చే ఆస్తి కంటే 100 లక్ష రెట్లు ఆస్తి సంపాదించే శక్తి, మేధోశక్తి విద్య వల్ల వస్తుందని చెప్పేవాడిని. దాంతో చాలామంది ఊర్లో నుంచి, పల్లెటూరులో నుంచి టౌన్కి వచ్చి అక్కడ పిల్లలను చదివించడం మొదలుపెట్టారు. ఆ పెట్టుబడి ఈరోజు బ్రహ్మాండంగా ఉపయోగపడి వీళ్ళు విదేశాలకు సెటిల్ అయ్యి అక్కడ డబ్బులు సంపాదించి ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఇంట్లో ఇల్లంతా ఊర్లో ఇల్లు కట్టడం, పేరెంట్స్కి ఒక కారు తీసేయడం, వాళ్ళు కూడా హాలిడేస్ రావడం, ఇంట్లో వాళ్ళతో గడపడం, ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఒక విధంగా చాలామంది నన్ను విమర్శిస్తూ ఉంటారు, మీ వల్ల తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ కూడా విదేశాలకు వెళ్ళిపోయినాయి, దీనివల్ల నష్టపోయారని. నేను నష్టపోయాను, కానీ జాతి బాగుపడింది. అదే నా సంకల్పం. అందుకనే ఈరోజు నేను చేసే పని ఆడబిడ్డల వెలుగు కోసరం, ఒక భవిష్యత్తు కోసరం. భవిష్యత్తులో ఎక్కడ పోయినా ఒకప్పుడు మీరు చూస్తే నేను ఆ రోజు చదువుకోమంటే కూడా, చదివించమంటే కూడా తల్లిదండ్రులు చదివించేవాళ్ళు కాదు. వరకట్నం, ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటేనే అది ఒక సమస్యగా తయారయ్యేది. అలాంటిది ఈరోజు వరకట్నం రివర్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆడపిల్లల్ని కట్నం అడిగే పరిస్థితులు లేరు. ఏ తల్లి అయినా సరే, ఏ తండ్రి అయినా సరే, నేను అడుగుతున్నా, ఒకే క్వశ్చన్ అడుగుతున్నా, ఆడబిడ్డల పరిస్థితి 25 సంవత్సరాల కంటే ముందు ఎట్లుంది, ఈరోజు ఎట్లుంది, మీ గుండె మీద చేసుకొని చెప్పమని కోరుతున్నా. ఏ ఆడబిడ్డ అయినా, ఐటీ చదువుకున్న ఆడబిడ్డ కానీ, బాగా చదువుకున్న ఆడబిడ్డ ఉంటే కట్నాలు అడిగే పరిస్థితి ఉందని అడుగుతున్నా. ఒకప్పుడు మగపిల్లలు ఆడపిల్లల్ని సెలెక్ట్ చేసుకునే పరిస్థితి నచ్చితే, ఈరోజు ఆ పరిస్థితి లేదు. పెళ్లి చూపులని ఇవన్నీ పెట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఆడబిడ్డ మగవాడిని నచ్చితేనే చేసుకునే పరిస్థితికి వచ్చింది. అంటే ఎంత వ్యత్యాసం వచ్చిందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఎప్పుడు కూడా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సమానంగా చూడడం, సమాన హోదా ఇవ్వడం, భవిష్యత్తు కూడా ఇద్దరికి సమానంగా కల్పించడం, తద్వారా మనం దేశ అభివృద్ధికి దోహదం చేసిన అవుతాం. దీనివల్ల ఎకానమీలో మెరుగైన ఫలితాలు వస్తాయి. సంపద సృష్టించే వ్యక్తి, సంపద సృష్టించే శక్తి మహిళలకు ఎక్కువ ఉంది, మగవాళ్ళకు ఉంది. ఇద్దరూ కలిసి పనిచేస్తే ఆ కుటుంబానికి శ్రీరామ రక్ష, అది దేశానికి పెద్ద సంపద. ఈరోజు ఒకే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో రాబోయే 20 సంవత్సరాలు, నేను అది కూడా చెప్తాను. ముందు ఈ కాన్సెప్ట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మిగిలిన విషయాలు నేను మాట్లాడతాను.